శాంతి మంత్రం జపిస్తూనే శత్రువుపై బాంబుల వర్షం కురిపించవచ్చా? ఒక చేత్తో కరచాలనం చేస్తూ మరో చేత్తో ట్రిగ్గర్ నొక్కవచ్చా? ఇదెక్కడి యుద్ధ నీతంటూ ప్రపంచం ముక్కున వేలేసుకుంటుంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అర్థాలు వెతుకుతున్నారు. 2 వారాల్లో ఇరాన్పై అమెరికా జెండా పాతేస్తుందని 2 రోజుల క్రితం ట్రంప్ చెప్పాడు. కట్ చేస్తే తెల్లవారేసరికి ఇరాన్ భూభాగంపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. శాంతి చర్చలు చాలా బాగా సాగుతున్నాయని వైట్ హౌస్ ప్రకటనలు గుప్పిస్తుంది. మరుసటి రోజే మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయి. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ ఎదురుదాడులకు దిగుతుంటే ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ నిస్సహాయంగా చూస్తుంది. అసలు ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న మైండ్ గేమ్ ఏంటి? ట్రంప్ చెబుతున్న 2 వీక్స్ టైం లైన్ వెనుక అసలు కథేంటి? కాల్పుల విరమణ అమల్లో ఉన్న గల్ఫ్ తీరంలో బాంబుల మోత ఎందుకు మోగుతుంది? వాచ్ స్టోరీ. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ వైఖరేంటి? దౌత్యం, దాడులు ఒకేసారి సాధ్యమేనా? ఇరాన్ ప్రతీకారానికి గల్ఫ్ వణుకుతుందా? ఇరాన్తో శాంతి ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టైమ్ లైన్స్ ఇప్పుడు ఒక ప్రహసనంగా మారాయి. వీటి ట్రాక్ రికార్డు వాతావరణ హెచ్చరికల కంటే ఘోరంగా ఉంది. రాబోయే 2 వారాల్లోనే ఇరాన్పై అమెరికా విజయం సాధించబోతోంది. శాంతి చర్చలు చాలా ఆశాజనకంగా సాగుతున్నాయని 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అయితే ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు బాంబు దాడులు ఒకేసారి సాగవనే నిజాన్ని ఎవరైనా ట్రంప్కి గుర్తు చేయాలేమో. ఎందుకంటే ట్రంప్ ఇలా దౌత్యపరమైన ముచ్చట్లను తెరపైకి తెచ్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్పై వాషింగ్టన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. 8న అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను తెహ్రాన్ కూల్చేసింది. దీనికి ప్రతీకార చర్యగా 9 నాడు ఇరాన్పై సమతుల్య దాడులు చేసినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. తమను తాము రక్షించుకోవడానికే ఈ దాడులకు దిగినట్లు యుఎస్ దళాలు సమర్థించుకున్నాయి. ట్రంప్ దీనిపై పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ చేసిన పనికి తగిన సమాధానం ఇదేనన్నాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ కు అత్యంత శక్తివంతమైన రీతిలో ప్రతీకారం రుచి చూసిందని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అమెరికా మిలిటరీ దాడుల గురించి అధికారిక ప్రకటన చేస్తున్న సమయంలోనే హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ దక్షిణ తీరంలో భారీ పేలుల శబ్దాలు హోరెత్తించాయి. హార్ముజ్ గాన్ ప్రాంతంలోని కేష్ మైలాండ్, బందర్ అబ్బాస్ తో పాటు హార్ముజ్ జలసంధి తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా దాడుల్లో దక్షిణ పోర్ట్ సిటీ సిరిక్లో టెలికమ్యూనికేషన్ సెంటర్ దెబ్బతిన్నట్టు ఇరాన్ తెలిపింది. అంతేకాకుండా అమెరికా జరిపిన ఈ దాడుల్లో 2 భారీ నీటి ట్యాంకులు ధ్వంసమయ్యాయి. ఈ దాడి కారణంగా ప్రస్తుతం వేలాది మంది ఇరాన్ పౌరులు తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9న రాత్రి దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. కానీ అప్పటికే ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. తమపై జరిగిన దాడులను గాని, వస్తున్న బెదిరింపులను గాని ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలు వచ్చిన కొద్దిసేపటికే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల పై ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. బహ్రెయిన్లోని యుఎస్ మిలిటరీ బేస్ తో పాటు జోర్డాన్లోని 4 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెహ్రాన్ ప్రకటించింది. జోర్డాన్లోని అమెరికా F-35 ఫైటర్ స్థావరం, అల్ అజ్రాలోని మిలిటరీ కంట్రోల్ కమాండ్ సెంటర్ల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 5 క్షిపణులను అడ్డుకున్నట్టు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఆ వెంటనే కువైట్ వంతు వచ్చింది. తమ వైమానిక పరిధిలోకి వచ్చిన శత్రు లక్ష్యాలను తిప్పికొడుతున్నట్లు కువైట్ మిలిటరీ ప్రకటించింది. అయితే ఈ దాడులు ఎక్కడి నుంచి జరిగాయనే విషయాన్ని మాత్రం కువైట్ చెప్పలేదు. నిజానికి ఏప్రిల్ 8 నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉంది. అయినా ఇరుపక్షాలు దాడులకు దిగుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దీనిని కాల్పుల విరమణ అనడం కంటే ఒక పెద్ద యుద్ధానికి ముందు దొరికిన విరామంగా చెప్పడం బాగుంటుందేమో. ఈ విరామ ఒప్పందం గత వారాంతంలోనే తీవ్ర పరీక్షను ఎదుర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. కొన్ని గంటలకే యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికాతో కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే శాంతి ఒప్పందంలో లెబనాన్ కూడా భాగం చేయాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతుంది. కానీ దీనికి ఇజ్రాయెల్ ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా మధ్య నెలలుగా కాల్పుల మోత మోగుతూనే ఉంది. తాజా ఉద్రిక్తతలు ప్రస్తుతం పాకిస్తాన్ మధ్యవర్తిత్వం
వాతావరణంలో జరుగుతున్న శాంతి చర్చలకు పెద్ద విఘాతంగా మారాయి. ఇదిలా ఉండగా ఇరాన్ మిలిటరీ పూర్తిగా గందరగోళంలో పడిందని ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా తెలిపాడు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం చాలా ఎక్కువ సమయం తీసుకుందన్నాడు. ఇప్పుడు అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు చెందిన పవర్ ప్లాంట్లు, వంతెనలపై కొత్త దాడులు చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ ప్రస్తుత పరిస్థితిని సూటిగా వివరించారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, పదే పదే డిమాండ్లు మారుతున్నాయని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాటిమాటికి ఉల్లంఘిస్తున్నట్టు బగాయ్ చెప్పాడు. దీంతో దౌత్య ప్రక్రియను అమెరికాయే దెబ్బతీస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మండిపడ్డారు. బలప్రయోగంతో దౌత్య ప్రక్రియ దెబ్బతింటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా యురేనియంను వదులుకునేది లేదని మరోసారి ఇరాన్ స్పష్టం చేసింది. కేవలం యురేనియం తీవ్రతను మాత్రమే తగ్గించేందుకు తాము సిద్ధమని తెహ్రాన్ వెల్లడించింది. 4 కీలక అంశాలపై గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా చెబుతోంది. ఏమిటా 4 అంశాలు? మొదటి అంశం యురేనియం శుద్ధి ప్రక్రియను సుదీర్ఘకాలం పాటు నిలిపివేయడం. రెండో అంశం తెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల తీవ్రతను తగ్గించడం. మూడో అంశం ఇరాన్ అణు కేంద్రాలను తుడిచిపెట్టడం. ఇక 4వ అంశం అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థలు తనిఖీలకు అనుమతి ఇవ్వడం. మరోవైపు దౌత్య ప్రచార పర్వం మాత్రం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఇరాన్తో శాంతి ఒప్పందానికి అమెరికా అత్యంత సమీపంలో ఉందని యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపాడు. ఈ ఒప్పందం మధ్యంతర ఎన్నికల కంటే ముందే వచ్చే అవకాశం ఉందన్నాడు. ఇంతకీ అమెరికాలో ఈ మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? నవంబర్ 3న, అంటే ఇంకా 5 నెలల సమయం ఉందన్నమాట. ఇలా వారాల నుంచి నెలలకు శాంతి ఒప్పందం గడువు మారుతుంది. ప్రతిసారి ఒక కొత్త ముహూర్తం తెరపైకి వస్తూనే ఉంది. ఈ వేగాన్ని చూస్తుంటే ఇకపై ఈ ఒప్పంద కాల పరిమితికి కూడా ఒక హెచ్చరికను జోడించాలేమో.